ఎఫెసీలు 3:20. ఎఫెషియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి రైట్. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇలా చేస్తే క్రీస్తుకు మహిమ వస్తుందంట. అంటే తండ్రికి మహిమ వస్తుంది క్రీస్తు ద్వారా. క్రీస్తుకు మహిమ ఎలాగొస్తుంది? సంఘానికి మహిమ ఎలాగొస్తుంది? నీ ప్రార్థనని దేవుడు ఆలకించి నువ్వు అడిగిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చినప్పుడు నీకు మహిమ వస్తుంది. నీ ద్వారా సంఘానికి వస్తుంది, సంఘము ద్వారా క్రీస్తుకు వస్తుంది, క్రీస్తు ద్వారా తండ్రికి వస్తుంది. సో ప్రేయర్ ఈజ్ ఆస్కింగ్. సో దేవుడు సంఘములో ఉండే ప్రజలను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? తన విశ్వాసులను అడగాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నువ్వు ఊహించుకోవాలి. అందుకే knowing Christ is the highest qualification that you can ever receive. అందరూ చెప్పండి, క్రీస్తును తెలుసుకోవడమే గొప్ప విద్య అనండి. knowing Christ. 20th verse. మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే అడగాల. అడుగుట అనండి. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ ద చర్చ్ టు ఆస్క్. అందరూ అంటారు అడగొచ్చా, అడగకూడదా? దేవుడు నువ్వు ఏదైనా అడిగితే అధికంగా చేయడానికి ఉన్నాడంట. దేవుడు అంటున్నాడు పుట్ ఎ డిమాండ్ ఆన్ మీ. దేవుడి నుంచి అడిగి పొందుకున్నావు అనుకోండి, ఏం చేస్తావు? సెకండ్ టైము మళ్ళా అడుగుతావు, థర్డ్ టైం మళ్ళా అడుగుతావు, ఫోర్త్ టైం ఎక్కువ అడుగుతావు. దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. అప్పుడు నీకు ఏ అవసరం వచ్చినా ఏం చేస్తావు? నువ్వు గదిలోకి వెళ్ళి మోకరించి అడుగుతావు. అప్పుడు ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అప్పుడు నువ్వు తీసుకునేవాడుగా ఉండవు, ఇచ్చేవాడివిగా ఉంటావు, సహాయం చేసేవాడిగా ఉంటావు. దేవుడు అడుగు వాటి కంటే అంటున్నాడు. ప్రార్థన అనండి. ఎందుకు యేసుప్రభు వారు శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చారు? ఒక మాట అంటాడు, మార్క్స్ వార్త 8వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. అయ్యా, ఈ అరణ్యంలో ఎక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలమో? ఈ అరణ్యంలో ఆయన చెప్తున్నాడు, ఆ మోషే కాలంలో 40 సంవత్సరాలు నేనే పోషించాను. ఐఎమ్ ద సేమ్ జీసస్ ఫ్రమ్ హెవెన్, జెహోవా జైరే. ప్రార్థిస్తే ఎంత అడుగుతావు? దానికంటే ఊహించు వాటి 2 డేస్ ఇవ్వడానికి. చూడు, ఎడారిలో ఇచ్చాను నేను 8. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారంట. అంటే ఏం చెప్తున్నాడు? వాళ్ళు తినగా మిగిలిపోయినాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు తృప్తి పడేటట్టు తిన్నారు. దేవుడు ఎడారిలో కాదు, ఈ పట్టణాల్లో పల్లెల్లో తృప్తి పడే వరకు ఇవ్వగలడు. సో గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు ఆస్క్. పక్కన చెప్పు, ఈరోజు నువ్వు కొత్త దేవుడిని తెలుసుకుంటున్నావు అనండి. రెన్యూయింగ్, నూతనముగా అభిషేకం పొందడం. సో గాడ్ కెన్ సాటిస్ఫై యూ. దేవుడు ఎడారిలో కూడా నీకు తృప్తిని ఇవ్వగలడు. కొంతమంది అలా ఉండిపోతారు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీవు మోకరించి దేవుణ్ణి అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, ద లార్డ్ ఇఫ్ యూ ఆస్క్. ఎలా వస్తుంది? అడుగుట ద్వారానండి. ఆస్కింగ్, బై ఆస్కింగ్, పుట్ ఎ డిమాండ్ ఆన్ హిమ్. అందుకే అంటాడు ఇంత గొప్ప రక్షణ. అందరూ చెప్పండి, రక్షణ చాలా గొప్పదే అనండి. సాల్వేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈరోజు అదే దేవుడు కానీ ఆయన వాక్యాన్ని నూతన విశ్వాసముతో తెలుసుకోబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు లుక్ అండ్ ప్రే అండ్ ఆస్క్ గాడ్. గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు ఏకంగా ప్రాణం ఇచ్చేశాడు, తన కుమారుడు ప్రాణం. రోమన్స్ 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అబ్రహాం అదే అన్నాడు లోతుని. ఈ పచ్చగా ఉండేది ఆస్తి గొడవలు వస్తున్నాయి,
ఏం కావాలి లోతు నీకు? నా లోపల ఆశీర్వాదం ఉంది, నేను ఎక్కడైనా బ్లెస్ అవుతా. నా దేవుడి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి నువ్వు కొట్లాడుతున్నావు, నాకు తెలుసు. తీసుకో. ఆ సంతానంలో యేసయ్య మనల్ని కూడా చేరుస్తున్నాడు. మనం అబ్రహాము సంతానమేనండి. వీఆర్ ఆల్సో, ద బ్లెస్సింగ్ ఇస్ ఇన్ యూ, బ్రింగ్ ఇట్ అవుట్. ప్రార్థించు. 122 కీర్తన 6-7 వచనాలు. సంఘానికి కొన్ని పేర్లు ఉన్నాయి. యెరూషలేం అన్న, ఇజ్రాయేల్ అన్న, సియోన్ అన్న, ఇంకోటి కూడా ఉంది, కొండ. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. Pray for the peace of Jerusalem, they shall prosper that love thee. మీ పిల్లల్ని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, తల్లిదండ్రులను ప్రేమిస్తారు. ఎవరైనా ప్రేమించే వారికి ఏం చేస్తారు? మీరు లోకాన్ని అంతటినీ కూడా ప్రేమించమని అడగడు. ఎవరైనా ప్రార్థనా సహాయం అడిగితే మీరు చేస్తారు. యెరూషలేముని ప్రత్యేకంగా ప్రేమించమంటున్నాడు. యెరూషలేము అంటే ఎందుకు? యెరూషలేము పాత నిబంధనలు అంతా ఉంటుంది. యెరూషలేము నా పట్టణము, అది దేవుని పట్టణము, దేవుని ప్రియమైన పట్టణం. అందుకే దావీదు అంటాడు, నేను యెరూషలేములో దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంది మందిరం? యు అనండి, నువ్వే అనండి. యు ఆర్ ద టెంపుల్. ఇంట్లో ఉన్నావా? అమెరికాలో ఉన్నావా? ఈరోజు చూస్తున్నావా? రాత్రి ఇంగ్లాండ్లో ఉన్నావా? ఎక్కడ? వేర్ ఎవర్ యు ఆర్. చూద్దాం 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమం ఉండును గాక. యెరూషలేం కొరకు ఏమని ప్రార్థించాలంట? వాట్ యు నీడ్ టు ప్రే ఫర్ యెరూషలేం? పీస్ బీ విత్ ఇన్ దై వాల్స్. పీస్. ఒక కుటుంబం బాగుండాలంటే తల్లి ఏం ప్రార్థిస్తుంది? ఆ పెళ్ళైన కుటుంబం కొరకు ఇద్దరూ చక్కగా ప్రేమగా ఉండాలని. శాంతి ఉండాలా, శాంతితో పాటు ఏముండాలా? సమృద్ధి. యెరూషలేం కొరకు. ఇప్పుడు యెరూషలేం ఎవరు? నువ్వు. కాబట్టి నీ ఇంట్లో పిల్లలు, భార్య భర్తల మధ్య క్షేమం ఉండాలా, సమృద్ధి ఉండాలని ప్రార్థించుకో. ప్రే ప్రే. 118వ కీర్తన 25వ వచనం. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము. He is asking, please God, save now, I beseech thee, O Lord, I beseech thee, send now. రేపు అంటున్నాడా? ఇలా నన్ను ఏమంటున్నాడు? Now. ఎడారిలో ఈ మన్నా వృద్ధులైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా ఆ ఎడారిలో నువ్వు అడక్క ముందే నీకు రావాల్సిందే. ఇఫ్ యూ ప్రే, గాడ్ క్యాన్ డూ దాట్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే చాలు, కుటుంబం అంటే ఆశీర్వదించబడుతుంది. నీవు వాక్యాన్ని తెలిస్తే నీ కుటుంబం వంశానికి వెలుగు అవ్వచ్చు. నువ్వు యూ క్యాన్ బి అ లైట్ ద హోల్ వరల్డ్. యేసుప్రభువు వారు 12 సంవత్సరాలకే మందిరానికి వెలుగయ్యారు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 he became the light of the house. As he is, so are we. కీర్తన 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చు. దేవుడు ఎలాంటిది ఇస్తాడంట? ఉత్తమమైనది. kneel down and pray. ఆ వ్యక్తి ప్రార్థించక పొరుగు వారి మీద ఆశపడి ఆ కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడి ఇప్పుడు బాధలు పడుతున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మనము పరిపూర్ణ సమృద్ధిని దేవుడి నుంచే పొందుకుంటున్నామనండి. 66వ కీర్తన 12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి. నెత్తి మీద అంటే వాళ్ళు చేసే బాధలు, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన అన్ని కూడా మోసాలు, అన్నీ కూడా మనసుకు తగులుతాయి. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి. ఇన్ని కష్టాలు పడ్డాం, ఇలాగైపోయాం. తొదకు దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంట? సమృద్ధి గల చోటికి. నువ్వు యేసయ్యని నమ్మావు, నా కుమారుడు, నువ్వు ఆయన రక్తాన్ని నమ్మావు, నిన్ను ఆశీర్వదించి తీరుతా. నువ్వు యేసయ్య రక్తాన్ని, సిలువలో యేసయ్యని అంగీకరించినందుకు ఆయన నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ద్వితీయోపదేశకాండము 28:8-13. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. He will command, ఆజ్ఞాపిస్తాడంట. 9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించు. నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో. ఎంతమంది ఆయన వాక్యం వింటున్నారు? నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో. చదవండి మీకేటో. ఇప్పుడు భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండునట్లు చూచి నీకు భయపడుదురు అంట. చూద్దాం 11. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయును. ఎందుకు? ఇతరులు చూసి 10వ వచనంకి వెళ్దాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉండుట చూచి. వీళ్ళందరూ ఎవరు? బానిసలు. 4 తరాల నుంచి బానిసలు. చాలని తిండి, తక్కువ బట్టలు,
పని చేసుకుని బతికినటువంటి జీవులు వాళ్ళని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? మీరు నా బిడ్డలని నా పేరు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా చూసి ఏం పొందాలంట? భయం పొందాలంట. వీళ్ళు భయపడేవారు. దేవుడు అలా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫియర్. ఎలా భయపడతారు చూద్దాం, భయం ఎలాగొస్తుంది. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. అంటే ఏమంటున్నాడు? నీ తరం బ్లెస్ అయిపోయి తర్వాత పేద దేశం అయిపోవడమే కాదు, నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేస్తాడంట. దేవుడు ఏం చెప్తున్నాడు? అవతల నిన్ను చూసి నా పేరు తీసుకున్న తర్వాత అవతల నిన్ను చూసి గౌరవించాలంటే నీకు ఆశీర్వాదము రావలసిందే. దానివల్ల ఎవరికి వస్తుంది మంచి పేరు? తండ్రికి. యు విల్ బ్లెస్ హిమ్, గ్లోరిఫై హిస్ నేమ్ యాజ్ అ బిలీవర్. నజరేయుడైన యేసయ్య, నువ్వు చెప్పిన ప్రకారం నా సన్నిధిలో అడగమను. నేను అడుగు వాటికంటే ఊహించే వాటికంటే ఆశీర్వదించు దేవుడు. నన్ను అడుగు వారికి నేను గొప్పగా ఇచ్చువాడను. నీ ప్రజల్ని ఎలాగా నువ్వు వెండి బంగారంతో పట్టుకొచ్చావు అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించమని. నీ నుంచి వచ్చే ఐశ్వర్యము నీతి గలది, పరిశుద్ధమైనది. కాబట్టి నీవు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. నిన్ను ఎరిగిన వారు, నీ నామాన్ని ధరించుకున్న వారిని చూసి ఇతరులు భయపడాలి గనక బహుసమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు దాకా కుదరలేదు, మందులే వాడుతున్నా, కానీ ఈ రోజు నుంచి అద్భుత రీతిగా శీఘ్రముగా స్వస్థత కలుగునట్లు నజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.